ఓకే హాయ్ గైస్, అప్కమింగ్ మూవీస్ ఏవైనా సరే 1000 కోట్ల మార్క్ని టచ్ చేసే మూవీస్ ఉన్నాయేమో చూద్దాం. నెంబర్ 1 మన రజనీకాంత్ గారు అలాగే లోకేష్ గారి కాంబినేషన్లో వస్తున్న కూలీ మూవీ. ఈ మూవీ పక్కాగా 1000 కోట్ల మార్క్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా అంటే చాలా పెద్ద స్టార్ క్యాస్టే ఉంది. మరి ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే సెకండ్ మూవీ వచ్చేసరికల్లా మన హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారు తీస్తున్న వార్ 2 మూవీ. ఈ మూవీ ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ కూడా 1000 కోట్ల మార్క్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవీకి టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ అన్న, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు ఉన్నారు కాబట్టి హిందీ తెలుగులోనే గట్టిగా ఆడుతుందేమో అని అనిపిస్తుంది ఈ మూవీ. నెక్స్ట్ మూవీ మన డార్లింగ్ ప్రభాస్ అలాగే డైరెక్టర్ మారుతి గారు తీస్తున్న హర్రర్ ఫ్యాంటసీ అయిన రాజేసాబ్ మూవీ. ఈ మూవీ కూడా దజ్జాగా 1000 కోట్ల మార్క్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టీజర్ రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ వచ్చేసరికల్లా మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అన్నది ఓజీ మూవీ. ఈ మూవీ కూడా గట్టిగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. ఓజీ మూవీ అంటే మామూలుగా ఉండదు. ఓజీ మూవీతో మన పవన్ కళ్యాణ్ అన్న పాన్ ఇండియా మూవీస్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పక్కాగా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ మూవీ మా నాని అన్న కొత్తగా తీస్తున్న ది ప్యారడైజ్ మూవీ. ఈ మూవీ కూడా ఏమాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పక్కా 1000 కోట్లు కొడుతుంది. నాని అన్న కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ హైయెస్ట్ మూవీగా ఈ మూవీ ఉండబోతుంది. ఈ మూవీకి ఏమాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 1000 కోట్ల మార్క్ ని పక్కాగా టచ్ చేస్తుంది. అలాగే మన నాని అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ వచ్చేసరికల్లా మన రామ్ చరణ్ అన్న బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీ. ఈ మూవీ కూడా టీజర్ రెస్పాన్స్ గట్టిగానే వచ్చింది. మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ తో డిజాస్టర్ అందుకున్న ఈ మూవీతో పక్క బ్లాక్ బస్టర్ అందుకుంటాడన్న నమ్మకం అయితే నాకు ఉంది. మరి ఈ మూవీ కూడా పక్క బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న పక్క 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. మరి రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అందరికి ఈ మూవీతో గట్టి పండగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ వచ్చేసరికల్లా మన రిషబ్ శెట్టి గారు తీస్తున్న కాంతారా 2 మూవీ. ఈ కాంతారా 1 మూవీ ఎంత పెద్ద సక్సెస్ ని అందించిందో అందరికీ తెలిసిందే. కాంతారా 2కి ఏమైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పక్కా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీ గురించి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీ వచ్చేసరికల్లా మన తేజ సజ్జన్న తీసిన హనుమాన్ మూవీ. హనుమాన్ 1 కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం అయితే నాకు ఉంది. హనుమాన్ 1 మూవీ మన తేజ సజ్జన్న కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా మిగిలింది కదా. మరి హనుమాన్ 2 మూవీ కూడా అవుతుందేమో చూడాలి. ఈ మూవీకి ఏమాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది ఈ మూవీకి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ని కొత్తగా పెట్టాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మీకు నచ్చిన సినిమాని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.